కానీ మరి మమ్మల్ని చర్చించడానికి ఫెసిలిటేట్ చేస్తారా, పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తారా? ఒక మంత్రి గారేమో గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ భవన్కి వస్తాను, 8 లక్షల కోట్ల అప్పు చేయలేదని నేను మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కి వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోక ముడిచారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరిగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగుంటే. ఆ వీడియో ఒకసారి చూద్దాం. నిన్నేమన్నాడు జూపల్లి గారు? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు, 8 లక్షల కోట్ల అప్పు. బీఆర్ఎస్ పార్టీ ఆశ్రమంటే నేను వస్తా, నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. సుమారుగా 7,30,000 కోట్ల అప్పు చేసి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నిన్న 8 లక్షల కోట్లు అన్నాడు, ఇవాళ 7 లక్షల కోట్లు అన్నాడు. 1 లక్ష కోట్లు ఆయనే తగ్గించింది కదా. మరి నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. నువ్వేనో 8 లక్షల కోట్లు నేను రుజువు చేయకపోతే రాజీనామా చేస్తాను. నిన్నటికి ఇవాళటికే 1 లక్ష కోట్లు తగ్గిందా? నిజంగా చర్చ జరుగుంటే ఇంకో 3 లక్షల కోట్లు తగ్గేది. అంటే ఇలా జూపల్లి గారు ఆయనలో సబ్జెక్ట్ లేక పసలేక ఈరోజు చర్చకు రాకుండా ముఖం చాటేశారు. మేము సవాల్ వేయలేదు. ఇప్పుడు మా కేటీఆర్ గారు నిన్న ముఖ్య రేవంత్ రెడ్డికి సవాల్ వేసిండ్రు. కానీ నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నేనే తెలంగాణ భవన్కి వస్తున్నాను మీరే చెప్పారు కదా జూపల్లి గారు. మరి ఎందుకు రాలేదు? వచ్చి ఉంటే తేలిపోయేది కదా. అంటే దీన్ని బట్టి ఇవాళ జూపల్లి కృష్ణారావు గారి దగ్గర విషయం లేక తోక ముడిచినారు. గతంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగితే అసెంబ్లీ వేదికగా అప్పుల మీద చాలా డీటెయిల్డ్గా నేను మాట్లాడి ఆనాడు ప్రభుత్వం నోరు మూయించాం. నేను చెప్పింది తప్పైతే ఇక్కడే మాట్లాడండి భట్టి గారు అని బడ్జెట్ సమావేశాల్లో నేను సవాల్ విసిరితే కనీసం నా లెక్కలకు నా సవాల్కు శాసనసభలో చర్చకు రాకుండా ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని పోయింది. ఇది ఆల్రెడీ తేలిన సబ్జెక్ట్. అంటే తమ చేతగానితనాన్ని తాము ప్రజలకు ఆ రోజు భట్టి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర, డబ్బులు ఎలా సంపాదించాలో మాకు తెలుసు, ఈ గ్యారంటీలన్నీ అమలు చేసి తీరుతామని ఆ రోజు రెచ్చిపోయి భట్టి గారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినారు. బాండ్ పేపర్లు పంచి సంతకాలు పెట్టి ప్రజల్ని వంచినారు. ఇవాళ ఏమైంది అని అడిగితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం, మళ్ళీ అసెంబ్లీ పెట్టండి, ఎక్కడైనా సరే దాని మీద బీఆర్ఎస్ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ జూపల్లి గారు తన సవాల్ను విసిరి తానే తోక ముడిచిండు. మేము రెడీగా ఉన్నాం. కేటీఆర్ గారు స్టిల్ ఈవెన్ నౌ హీఈస్ వెయిటింగ్ హియర్. నువ్వు విసిరింది కేటీఆర్ గారికి. ఇప్పుడు కూడా ఉదయం 10:30 నుంచి ఈ నిమిషం వరకు కూడా మేము భవన్లోనే వెయిట్ చేసినాం. నిన్నెవరు ఆపలేదే. ఇదే జూపల్లి మాట మార్చి నేను భవన్కు రాను, నేను అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నా అంటే కేటీఆర్ గారు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనను కూడా వెళ్ళనీయకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆపినారు. అంటే దీన్ని బట్టి అర్థం కాలేదా? ఇక రెండవ పార్ట్, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల